వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తుంది. అయితే వైసీపీని ఎలాగైనా దెబ్బతీయాలని కూటమి పార్టీలు పట్టుదలగా పనిచేస్తున్నాయి. మరోవైపు వైసీపీకి ప్రతిపక్షంలోని అంతగా సఖ్యత లేదు. ఒంటరి పోరాటం చేస్తుంది. వైసీపీని తగ్గించి తాము పెరగాలి అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అందుకే ఎందరు కాదన్నా వైఎస్ఆర్ వారసులు అన్న ఏకైక ట్యాగ్ లైన్ కారణంగానే షర్మిలను ఏపీసీసీ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తూ ఉన్నారు అని కూడా చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇన్నాళ్ళు జనసేన మీద ఉన్న ఒకే ఒక ఆరోపణ సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చెయ్యరని. అయితే ఇటీవల కాలంలో పవన్ జోరు పెంచేశారు. ఉద్యమి పేరుతోని సభ్యత్వం నమోదు పెరిగింది. సాదిక్ అని కొత్త తరానికి కీలక బాధ్యతలతో నియమించారు. జనసేన సభ్యత్వాన్ని 20 లక్షలకు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే జనసేనలోకి రావాలని చూస్తున్న వారిని ఆహ్వానించడమే కాకుండా ఏ జిల్లాలలో బలమైన నాయకత్వం కావాలని అనుకుంటున్నారో అక్కడ ఆపరేషన్ ఆకర్షణ్ ని అమలు చేయాలని చూస్తున్నారు. దాంతో జనసేన మెయిన్ టార్గెట్ వైసీపీ అని అంటున్నారు. ఇక 14 మంది సభ్యులతో జనసేన ఏర్పాటు చేసిన జాగింగ్ కమిటీలో పలువురు మాజీ వైసీపీ నేతలు ఉన్నారు అని, వీరికి అక్కడ నియమించడం ద్వారా వైసీపీకి టచ్ లోకి వెళ్లి అక్కడ నుంచి కీలక నేతలుగా జనసేనలోకి తీసుకుని రావాలని వ్యూహం ఉందని అంటున్నారు. ఒంగోలుకి చెందిన మాజీ మంత్రి బలినేని శ్రీనివాస్ రెడ్డిని కమిటీలోకి తీసుకున్నారు. ఒకనాడు జిల్లా వైసీపీ రాజకీయాలను శాసించిన ఆయన ఇప్పుడు వైసీపీ నేతల మీద గురిపెడితే ఒంగోలులో ఫ్యాన్ పార్టీకి ఇబ్బంది అని అంటున్నారు. అలాగే కమిటీలో ఉన్న గుంటూరులోని మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య కానీ, విశాఖలో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కి కానీ వైసీపీ నుంచి వచ్చే వారి ఎవరైనా కావడం విశేషం. మరోవైపు చూస్తే ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని అంటున్నారు. 2029 నాటికి కనీసం 250 అసెంబ్లీ సీట్లు అయినా వస్తాయని అంటున్నారు. అలాగే 38 దాకా ఎంపీ సీట్లు వస్తాయి. దాంతో వైసీపీలో ఉంటూ పెద్దగా యాక్టివ్ గా లేని వారు, అదే విధంగా జనసేనలోకి చేరాలని చూస్తున్న వారికి ఈ కమిటీ ఏర్పాటు ఒక మంచి అవకాశంగా చెబుతున్నారు. ఈసారి జనసేన కూడా ఎక్కువ నెంబర్ తో పోటీ చేస్తుందని అంటున్నారు. దాంతో సీటు దక్కితే ఖచ్చితంగా ఆ వైపు నుంచి ఈ వైపునకు వస్తారు. అలా చూస్తే కనుక వైసీపీకి ఇది షాక్ లాంటి పరిణామమే అని అంటున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా ఈసారి ఏపీని వదిలేలా కనిపించడం లేదని అంటున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ సీఎం గా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎం గా ఉన్నారు. ఈ ఇద్దరి మీద బాధ్యతలు అధినాయకత్వం పెట్టింది. దాంతో ఈ నేతలు ఏపీ మీద కూడా ఫోకస్ పెడితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నుంచి ఎవరైనా ఆకర్షితులు అయితే కనుక అది కూడా ఫ్యాన్ పార్టీకి ఇబ్బంది అవుతుందని అంటున్నారు. సీట్లు దండిగా పెరిగితే టీడీపీ కూడా మరోసారి వైసీపీ మీద అటాక్ చేస్తుందని అంటున్నారు. ఈ ఎన్నికల ముందు అయినా బలమైన నాయకులను తమ వైపు తీసుకునే పరిస్థితి ఉంటుందా అని కూడా అంటున్నారు. 2024 ఎన్నికల్లో ముఖ్య నాయకులు పలువురు వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి చేరిన సందర్భాన్ని అంతా గుర్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ అప్రమత్తంగా లేకపోయినా, లేక నాయకులతో టచ్ లో ఉండకపోయినా రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.